హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు బెండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బెండకాయలు కడిగి తుడిచి పెట్టుకున్నానండి. సో నేను డైరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. బెండకాయల్ని కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుందాం. అలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. తర్వాత చిన్న సైజు ఆనియన్స్ 2 కట్ చేసి పెట్టుకుందాం. తరువాత 3 మీడియం సైజు టమోటాలని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత 5 నుంచి 6 పచ్చిమిర్చిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత కొద్దిగా చింతపండు, తెల్లవేరెబ్బలు పక్కకి తీసి పెట్టుకుందాం. కడాయిలో ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకుందాం. వేగిన తర్వాత టమోటో ముక్కల్ని వేసుకుందాం. కొద్దిగా పసుపు, ఉప్పు కర్రీలోకి సరిపడా నేను ఇప్పుడు వేసేస్తున్నానండి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకుందాం. వేగిన తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా వేసి చింతపండు, తెల్లవాయి రెబ్బలు 4 వేసి మూత పెట్టేసుకుందాం. ఆవిరికి ఉడికిపోతాయండి, మనం వాటర్ పోసే అవసరం కూడా లేదు. ఎందుకంటే టమోటో ఉన్నాయి కదా, సో వాటర్ అనేది వచ్చేస్తుంది. అన్నీ బాగా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకుందాం. తర్వాత కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, తెల్లవాయి, ఒట్టిమిర్చి వేసుకుందాం. ఇది తిరువాత కోసం అండి. తిరువాత వేసుకోకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది. అవి వేగిన తర్వాత మనం చేసుకున్న పచ్చడిని అందులో వేసుకొని కలుపుకుంటే మన పచ్చడి రెడీ.